ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10, 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 6వ అధ్యాయము 45 నుండి 71 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాభివందనాలు. దేవుడు మీకు తోడై ఉండునుగాక, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడుగా నడుచునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినములలో దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని బలంగా ఆవరించాలని మీ కొరకు ప్రార్థించుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. దావీదు 30 ఏండ్లవాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో అంతవరకు కలిగిన పరీక్షలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్తనాదాలు, పారిపోవడములు ఇవన్నీ కూడా కలిసి దావీదు జీవితాన్ని నిర్మించినాయి. దావీదు జీవితంలో ఒక అద్భుతమైన సింహాసనానికి తోడుకొని వెళ్ళినాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు దేని గురించి అయితే భయపడి ఉన్నాడో, అడవులు, అరణ్యాలు, ఎడారులు దాటుకుంటూ అనేకమైన కొండలలో సంచరించుచు దావీదు తన జీవితాన్ని ఒంటరిగా గడిపినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ దినం దావీదు జీవితంలో ఒక మహిమగా మార్చబడ్డాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇంతవరకు కన్నీటితోనూ, వేదనతోనూ, బాధతోనూ, దుఃఖముతోనూ మీరు గడిపి ఉండొచ్చు. అవమానాలు మీ జీవితాన్ని బాధించి ఉండొచ్చు. అనేకులు మిమ్మల్ని నిందించి ఉండొచ్చు. దేవా, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ అపజయం, నా జీవితంలో ఇక మేలు జరిగే అవకాశమే లేదా అని మీరు బాధపడుతున్నారా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగంలో నుండి ఆయన స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడు. నా సేవకుడైనటువంటి దావీదు ఇలాంటి ఎన్నో ఇబ్బందుల గుండా ఆయన ప్రయాణం చేశాడు. ఎందరో అతన్ని మట్టుబెట్టాలని ఇదిగో భయంకరంగా అతన్ని వెంబడించారు, అతన్ని తరిమారు. కానీ నేను వారికి ఎంతమాత్రమును నా దాసుడైన దావీదుని అప్పగించలేదు. పైగా నేను నా దాసుని సింహాసనం యొద్దకు తీసుకుని వెళ్ళాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమారి, నీ కన్నీరు, నీ దుఃఖం, నీ అంగలార్పు ఇదంతా కూడా నేను ఘనతగా మార్చబోతున్నాను. మహిమగా నేను మార్చబోతున్నాను. ఆనందంగా నేను మార్చబోతున్నాను. దేవుడు మాట్లాడుతున్న ఈ మాట ప్రియ సోదరుడా, సోదరి, గ్రహిస్తున్నావా? నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కాలము సమీపమైంది. నీ దుఃఖ దినములు సమాప్తములు కాబోతున్నాయి. యెరూషలేమా, ఇదిగో నేను నీతో ప్రీతిగా మాట్లాడబోచున్నాను. దేవుడు నీతో సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు. ప్రభు కృపలో నీవు విజయోత్సాహంతో ముందుకే సాగి వెళ్ళు. ఎంత మాత్రమును నీ విశ్వాసమును కోల్పోవద్దు. నీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి నొందినట్లు నీవు దేవుని వాక్యాన్ని పఠించి, ధ్యానించి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకో. నీకు క్షేమం కలుగుతుంది. నీకు కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైవునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, దావీదు జీవితంలో కలిగిన పరీక్షలు, అపజయాలు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా అతని సింహాసనం యొద్దకు తీసుకుని వెళ్ళినాయి. ప్రభువా,
మా జీవితములలో సంభవించే అయ్యా ప్రతి కార్యము, అది చీకటి కార్యమే కావచ్చు, అది శత్రువు నుండి వచ్చిన కార్యమే కావచ్చు, ఇవన్నీ కూడా మాకు మేలుగా మారబోతున్నాయి. మేలుగా మీరు మార్చబోతున్నారు. మా తండ్రి, మీ వందనాలు నాయన. మీరు దర్శించి ఘనత పొందండి. బలమైన కార్యాలు మీరు జరిగించండి. మా ప్రియులను దీవించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.